అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వలయం టీవీ. ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత, దళిత హక్కుల సాధకుడు, సామాజిక న్యాయ పోరాట యోధుడు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహం వద్ద ఉన్నాం. ఏప్రిల్ 14న ఆయన జయంతి సందర్భంగా వలయం టీవీ నుంచి ఎక్స్క్లూజివ్ స్టోరీ. ట్యాంక్ బండ్ మీద నిలిచి ఉన్న 125 అడుగుల విగ్రహం కోట్లాది మంది ఆశలకు, హక్కులకు, గౌరవానికి ప్రతీక. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన జీవితం, ఆదర్శాలు, ఆయన మనకిచ్చిన వారసత్వాన్ని స్మరించుకోవడానికి మేము ఇక్కడ ఉన్నాం. నమస్కారం అండి. డాక్టర్ అంబేద్కర్ గారి గురించి మీ మాటల్లో తెలియజేయండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు ఈ దేశానికి ఒక రాజ్యాంగ నిర్మాతనే కాకుండా ఈ దేశానికి ఒక ఆర్థిక ప్రతిపత్తనిచ్చేటువంటి ఈ ఆర్థిక వ్యవస్థను సృష్టించిన వ్యక్తిగా ఈరోజు అట్టడుగు వర్గాలైనటువంటి బలహీన జాతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఈ రాజ్యంలో వాటాతో పాటు ఈ రాజకీయ అధికారాన్ని కల్పించే ఓటు హక్కునిచ్చినటువంటి మహానుభావుడు. ఇవాళ అందరం కూడా ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలం అందరం కూడా ఇలా బహిరంగంగా ఇవాళ రాజకీయ నాయకులుగా లేదా మిగతా ఉన్నత విద్య అన్నిట్లో కూడా ఈ రంగాల్లో ముందుకు పోతున్నారంటే ఇవాళ వారి యొక్క పుణ్యఫలం. సో వారి యొక్క పండుగను రేపు అంబేద్కర్ జయంతి గారి 135వ జయంతిని జరుపుకోవడం అనేటువంటిది ఈ బలహీన వర్గాల అదేవిధంగా ఈ దేశ ప్రజల యొక్క ఒక గొప్ప పండుగ మేము భావిస్తున్నాం. ఈ పండుగను రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు డాక్టర్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి నేతృత్వంలో, మన వెల్ఫేర్ మినిస్టర్ గారి నేతృత్వంలో మా అంబేద్కర్ జయంతి ఉత్సవాల కమిటీ, మా వైస్ చైర్మన్లు అదేవిధంగా కో చైర్మన్లు అందరి ఆధ్వర్యంలో రేపు బ్రహ్మాండంగా ఈ వేదిక ద్వారా ఇక్కడ ఈ సర్కిల్లో రేపు నిర్వహించబోతా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం. దానికి ముఖ్యమంత్రి గారు, మంత్రులు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మంత్రులు అందరూ కూడా రేపు హాజరు కాబోతూ ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా దళిత వర్గాల ప్రజలు అందరూ కూడా వేల సంఖ్యలో ఇక్కడ చేరుకొని విజయవంతం చేయాలని మా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మేమందరం కూడా ఈ రాష్ట్ర ప్రజలకు పిలుపునిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకొని ఇంకా రాబోయే రోజుల్లో దళితులకు సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే బడ్జెట్ అంశం కానీ, ఇంకా ఎడ్యుకేషన్ అంశం కానీ, పొలిటికల్లో వచ్చేటువంటి అవకాశాల విషయంలో కానీ రేపు అంబేద్కర్ జయంతి సాక్షిగా ముఖ్యమంత్రి గారు, మంత్రులు మరి రాబోయే రోజుల్లో ఈ వర్గాలకు చేపట్టబోయేటువంటి డెవలప్మెంట్ మీద వారు హామీ ఇస్తారని చెప్పేసి కూడా మేము దళిత వర్గాలుగా మేము ఆశిస్తున్నాం. అంబేద్కర్ స్ఫూర్తిని కొనసాగిస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం. అంబేద్కర్ గారి జయంతి రోజు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఈరోజు ఇక్కడ ఈ వచ్చేటువంటి జనాలకు అందరికి కూడా దాదాపు ఒక 10 నుంచి 15 వేల మంది ఇక్కడ హాజరవుతారని చెప్పేసి మేము భావిస్తున్నాం. వారి కోసము ఇక్కడ ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా ఇక్కడనే జరుగుతుంది. అందరికి కూడా భోజన ఏర్పాట్లు ఉంటాయి, మంచినీటి వసతి, అదేవిధంగా మజ్జిగ అటువంటివి కూడా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఓపెన్ మీటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ సమావేశంలో మంత్రి, అదేవిధంగా వివిధ శాఖల మంత్రులు, డిప్యూటీ సీఎం గారు కూడా ఆ కార్యక్రమానికి హాజరవుతారు. వేలాదిగా ఆ సమావేశానికి వాళ్ళు వస్తారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఈ సర్కిల్లో కూడా కొంత ఈ అట్రాక్షన్కి సంబంధించిన సుందరీకరణ పనులన్నీ కూడా డిపార్ట్మెంట్ చేపడతా ఉంది. రేపు ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఇక్కడ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం. అన్ని ఏర్పాట్లు అయితే ప్రభుత్వ పరంగా జరుగుతూ ఉన్నాయి. సో ముఖ్యంగా ప్రజలు మాత్రం అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరు కావాలని మా కమిటీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలు అంత పెద్ద ఎత్తున హాజరైనప్పుడు ఇక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అంటే ట్రాఫిక్ జాగ్రత్తలు అనేది పబ్లిక్లో ప్రతి ఒక్కటి ఉంటుంది మేడం. డిపార్ట్మెంట్ పరంగా అయినా కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఏదైనా కానీ టెంట్లు కూడా అన్నీ వేయడం జరుగుతుంది ఎండాకాలం కాబట్టి. సో ప్రతిదీ కూడా వాళ్ళకి అన్ని వసతులు అనేది కంపల్సరీగా ఉంటాయి.
దీంతో పాటు మన ఇక్కడ పెద్ద విగ్రహం స్టాచ్యూ ఉంది కాబట్టి అక్కడ కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ అనేవి కూడా ఈసారి మంత్రివర్యులు అక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కేవలము ఒక దళితులకు సంబంధించిన వ్యక్తిగా అంబేద్కర్ని గుర్తించకుండా అన్ని కులస్తులు అందరూ దళిత సంఘాలతో పాటు అందరూ కూడా దీన్ని ఒక పండగగా భావించి చాలా అట్టహాసంగా జరుపుకుంటారు. కాబట్టి అందరూ కూడా ఇంకా ఎవరైనా కూడా వెనకడుగేసే వాళ్ళు కానీ ఎవరైనా కానీ దీనికి ప్రతి ఒక్కరూ హాజరయ్యి ఈ ప్రోగ్రాన్ని మన అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాన్ని అందరూ విజయవంతం చేయాలని కమిటీ వైస్ చైర్మన్గా నేను కూడా కోరుతున్నాను. పబ్లిక్ అందరూ కూడా వేలాదిగా తరలి రావాలని కోరుకుంటున్నానండి. అంబేద్కర్ గారి గురించి మీ మాటల్లో తెలియజేయండి. వాస్తవంగా అంబేద్కర్ గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అండి. ఎందుకంటే ఈ నిమ్న జాతుల్లో పుట్టి అంటరానితనాన్ని దూరం చేసి ఈరోజు ఈ సమాజానికి ఒక గొప్ప సూచన ఇచ్చిన వ్యక్తి అంబేద్కర్ గారు. ఎందుకంటే ఆ రోజు అంబేద్కర్ గారిని కనీసం స్కూల్లోకి రానియకుండా, పాఠాలు ఎన్నేయకుండా, ఆ బోర్డు దగ్గర కూడా కనీసం రానియని పరిస్థితి, కనీసం మంచినీళ్ళు కూడా తాగనియని పరిస్థితి. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఈ ప్రపంచ దేశాలు అన్నీ కూడా కీర్తించగలిగే స్థాయికి ఎదిగిన మహా గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు. ఆయన ఒక్క దళితుల కోసమే కాకుండా సంపన్న వర్గాల కోసం, సంపన్న వర్గాల అభివృద్ధి కోసం, ముఖ్యంగా మహిళల అభ్యున్నతి, అంటే మహిళలకు ప్రత్యేక న్యాయం కావాలి, మహిళలకు రిజర్వేషన్లు కావాలి, ప్రత్యేక హక్కులు కావాలి అనే దాని మీద పోరాటం చేసి, అదేవిధంగా ఓటు హక్కు లేని సమయంలో, ఓటు హక్కు ఆ టైంలో ఎంతవరకు ఉండేది అంటే ఎవడైతే డిగ్రీ చదువుతారో డిగ్రీ చదువుకున్న వ్యక్తులకు మాత్రమే ఓటు హక్కు ఉండేది. అటువంటి ఓటు హక్కును అట్లా కాదు, ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలని చెప్పేసి, చట్టసభల్లో ప్రతి ఒక్కళ్ళు పోవాలని చెప్పేసి, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కావాలని చెప్పేసి ఆనాడు పోరాటం చేసి ఆయన ఓటు హక్కును తెచ్చిన మహానుభావుడు. స్త్రీలకు ప్రత్యేక చట్టాలు కావాలని చెప్పేసి తెచ్చిన మహానుభావుడు. ఆ మహానుభావుడి ఉత్సవాలను జరుపుకోవటం నిజంగా మా పూర్వ జన్మ సుకృతమని మేము భావిస్తున్నాం. అలాంటి వ్యక్తిని మేము చూడలేకపోవడం కూడా మాకు దురదృష్టకరమే. అటువంటి వ్యక్తుల్ని ఇప్పుడే కాదు, భవిష్యత్ తరాలు ఎప్పటికీ మర్చిపోకుండా ఉండే విధంగా వాళ్లకు చేసే ఈ ఉత్సవాలు ఎప్పటికీ గుర్తుండిపోవాలి. ఎందుకు ఈ సమాజంలో కూడా ఒక దళితులే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ గారికి నిజంగా రుణపడి ఉండాల్సింది. ఎందుకంటే ఆనాడు ఎవ్వరికి లేవు హక్కులు, ఒక్క ఓసీలకు తప్ప, ఓసీలకే ఉండే ఓటు హక్కు కానీ ఏది కానీ అటువంటి దాని నుంచి తీసుకొచ్చి ఈరోజు ప్రతి ఒక్కరికి హక్కులు కావాలి, ప్రతి ఒక్కళ్ళు ముందుకు సాగాలి అని చెప్పేసి నేర్పిన మహానుభావుడు. అటువంటి మహానుభావుని స్మరించుకోవటం అనేది నిజంగా మేము అదృష్టంగా భావిస్తున్నాం. రేపు ఈ ప్రోగ్రామ్ని ప్రతి ఒక్కళ్ళు ఇది నా బాధ్యతగా, ఇది నా వంతు అని చెప్పి బాధ్యత తీసుకొని పూర్తి చేయాలని చెప్పేసి, విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చదివే ఆయుధంగా మార్చుకున్న మహానుభావుడు, అణిచివేతకు వ్యతిరేకంగా జీవితాంతం పోరాడిన వీరుడు బాబాసాహెబ్ అంబేద్కర్కు ఘనంగా మనం నివాళి అర్పిద్దాం.